తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా అగ్రకథానాయకులుగా చలామణి అవుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. వీరి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం హోరాహోరీగా జరుగుతోంది. కొన్నిసార్లు చిరు పైచేయి సాధిస్తే మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తారు. బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ ఇద్దరు తెలుగు హీరోల మధ్య జరగదు. తాజాగా చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చిత్రం చేశారు. ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే చిరు అభిమానులు కూడా మండిపడ్డారు. అందులోని విజువల్స్, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే అందుకు కారణం. దీంతో అభిమానులు ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. బాలయ్య అఖండ 2 చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే. అటువంటిది భారీ విజయాన్ని అందుకున్న అఖండకు సీక్వెల్గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు వ్యాపారం కూడా భారీగా జరిగింది. శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా టీజర్ విడుదలగా అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్తో పాటు తమన్ బీజియం అదిరిపోయిందని చెప్పొచ్చు. దీంతో దీనిపై ఇంకా రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అఖండ 2ను విజయదశమికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కుదరకపోతే సంక్రాంతికి విడుదలవుతుంది. విశ్వంబర ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. యువి క్రియేషన్స్ 300 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు చిరుకు ఉన్న మార్కెట్ ప్రకారం ఆ సినిమా కనీసం 300 కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానం అందరిలో నెలకొంది. లాభం రావాలంటే ఇంకా వసూలు చేయాలి. అయితే సినీ విశ్లేషకులు కూడా విశ్వంబరపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల ఆలస్యమైతే అఖండ 2 విడుదల కూడా ఆలస్యమైతే సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమాతో చిరు వస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా అఖండ 2 పోటీ పడే అవకాశం కనబడుతోంది. మరోవైపు దర్శకుడు మారుతి రాజాసాబ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన కథలు ఇప్పుడు సినిమాలుగా మారిపోతున్నాయి. మారుతి కథలతో గతంలోనే కొన్ని సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరిన్ని సైట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. మారుతి రాసిన 6 కథల్ని 6 దర్శకుల చేతుల్లో పెట్టారు. 6 దర్శకులు ఈ కథలకు స్క్రిప్ట్ రూపం ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఈ కథలు రెడీ అయ్యాక హీరోల వేట మొదలవుతోంది. ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్తాయి. ఈ సినిమాలకు మారుతి కథకుడిగానే ఉంటారు, నిర్మాతలు వేరు. మారుతి స్వతహాగా మంచి రచయిత, చాలా వేగంగా స్క్రిప్ట్ పూర్తి చేయగలరు. కాబట్టి కథలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ తెరపై చూసుకోవాలన్న ఆలోచనతోనే తన కథల్ని బయట దర్శకుల చేతుల్లో పెడుతున్నారు. ఈ మధ్య హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్లు ఈ కథల్ని తెరపైకి తీసుకెళ్లబోతున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. రాజాసాబ్ అయ్యాక ఏ హీరోతో సినిమా చేయాలన్న విషయంలో మారుతి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి మెగా హీరోతో చరణ్ సినిమా తీసే అవకాశం ఉంది. రాజాసాబ్ 2 ఆలోచన ఉన్నప్పటికీ అది ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేదు. మధ్యలో మరో సినిమా చేశాక పార్ట్ 2 ఉంటుంది.